మీకు తెలుసా, యముడు చేసిన పనినే కాకుండా దాని వెనుక ఉద్దేశాన్ని కూడా చూస్తాడు అని. ఒకరోజు యమలోకంలో చిత్రగుప్తుడు అన్ని పాపపుణ్యాల లెక్కలు రెడీగా పెట్టాడు. యమధర్మరాజు ఒక ఆత్మకి శిక్ష నిర్ణయించబోతున్నాడు. ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి ఇలా అడిగాడు, ధర్మరాజా, ఈ మనిషి తప్పు చేశాడన్నది నిజమే, కానీ ఆ తప్పు ఎందుకు చేశాడో మీరు ఆలోచించరా అంటే, యముడు దానికి సమాధానంగా, నేను చేసిన పనిని చూసి దానికి ఫలితాన్ని ఇస్తాను అంతే అన్నాడు. అప్పుడు నారదుడు చిరునవ్వుతో, ఒక తల్లి తన పిల్ల ఆకలితో ఉండకూడదని దొంగతనం చేస్తే అది పాపమా, లేదా తల్లి ప్రేమతో చేసిన త్యాగమా అని తిరిగి ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకి యముడికి వెంటనే సమాధానం రాలేదు. చాలాసేపు ఆలోచించిన తర్వాత యముడు, ఇప్పటి నుంచి చేసిన పనిని మాత్రమే కాదు, ఆ పని చేయడానికి ఉన్న ఉద్దేశం కూడా లెక్కలోకి తీసుకుంటామని చెప్పాడు. అందుకే అప్పటి నుంచి చిత్రగుప్తుడి లెక్కలో ఒక కొత్త అంశం చేరింది. అదే మన మనసులోని భావం. దేవుడు మనం చేసిన పనిని మాత్రమే కాదు, ఆ పని చేయించిందేమిటో మన హృదయాన్ని కూడా చూస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.